Hi friends, welcome to my channel Jansi Narpini 5178. Please do subscribe and like and share. And ఇది నా బర్త్డే బ్లాగ్ అండి. ఎప్పటి నుండో అలా నా ఫోన్లో ఉండిపోయింది, అలా షేర్ చేద్దామని చేస్తున్నాను. నా బర్త్డే అండి. మా బాబు తను మా తోటికోళ్ళ పాప, వెనకదలు ఉన్న మా అక్కల బాబు, మా అమ్మ. ఎప్పుడు నా బర్త్డే చాలా బాగా జరుగుతుందండి. మా హస్బెండ్ బాగా చేస్తారు. అంటే పెళ్ళికి ముందు మా నాన్న కూడా చాలా బాగా చేశారు. ఇది పెళ్ళి అయ్యాక నా బర్త్డే అనమాట. ఈ ఇయర్ నా బర్త్డే ఎలా జరిగిందో చూసేయండి. చూడండి, మా బాబు కేక్ పెడితే ఎంతైనా తిండేవాడు. వాడికి కేక్ స్వీట్ ఇష్టం ఉండదండి. అది చిన్నప్పుడు. ఇప్పుడు చాక్లెట్లకు బాగా అలవాటు అయిపోయాడు. ఇప్పుడు చాక్లెట్లు అవి బాగా తింటాడు. ఇది మా బాబు తల వెంట్రుకలు తీయడం అండి. ఫస్ట్ పుడుదల సింహాచలంలో చేస్తామండి మేము. ఫస్ట్ పుడుదలకి మొత్తం మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తామండి. అది అలా మాకు ఆచారం అన్నమాట. మొత్తం అందరినీ మా అమ్మ, మా నాన్నమ్మని, మా ఆయన వాళ్ళ నాన్నమ్మని, మా ఆడబడుచు, మా చిన్నత్త, పెద్దత్త, ఇంకా మా పిన్ని, మా అమ్మ, మా అక్క, మా ఆయన, మా బావ, మొత్తం అందరం వెళ్ళి ఫస్ట్ పుడుదల సింహాచలంలో చేస్తామండి మేము. మాకు అక్కడ ఆనవాయితీ అనమాట సింహాచలంలో తీయడం ఫస్ట్ పుడుదల. అట్లాగనమాట. చూస్తూ ఉండండి బ్లాగు, స్కిప్ చేయకండి. బ్లాగ్ అంతా ఇంట్రెస్ట్గా బాగుంటుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. వీడియో బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీరు వీడియో మొత్తం చూడడం వల్ల నా వీడియో ఇంకొందరికి వెళ్తుంది. అండ్ లైక్ చేయడం వల్ల కూడా నా వీడియో కొందరికి వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటనైతే కొట్టండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది. ఇదైతే ఫస్ట్ 3 వెంట్రుకలు తీసి మేనత్త ఒళ్ళో అయితే వేస్తారు కదండి, అది అన్నమాట. మా సైడ్ మేనత్తకి పుడిదలు తీసేటప్పుడు ఒక చీర అండ్ 500 అయితే ఇస్తారన్నమాట. అలా పుడిదలు జరుగుతుంది. అందరు పిల్లలు అయితే ఫస్ట్ పుడిదలకి పెద్ద నోరెట్టి ఏడవడం అది చేస్తారు. మా బాగా అలా ఏడవలేదు, కామ్గా ఉన్నాడు. ఇదేమో రాజమండ్రి బ్రిడ్జ్ అండి. అదే పుష్కర్ ఘాట్ అంటారు కదండి, అక్కడ నైట్ టైం 6 అయ్యాక ఇలా లైట్లు అవి వేస్తారు. ఇక్కడ దాని ముందునే 11 హారతులు అయితే ఇస్తారండి. చాలా బాగా జరుగుతుంది. 11 హారతులు చూడడం వల్ల అంతా మనకి మంచి జరుగుతుందంట. నేను రాజమండ్రి వచ్చాక ఫస్ట్ టైం ఆ 11 హారతులు చూడడం. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా విజిట్ చేయండి. మా బాబు అండి, చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అలాగా ఉండిపోయి నా దగ్గర, అందుకే అలా షేర్ చేద్దామని చేస్తున్నాను. చూడండి, మా బాబుతో కలిస్తే మా ఆయన కూడా చిన్నపిల్లడు అయిపోతాడు. చిన్నపిల్లడు అయిపోయి ఆడుతూ పాడుతూ గంతుతూ ఉంటాడనమాట. అలా ఆడుతూనే ఉంటారు. చిన్నప్పుడు చాలా క్యూట్గా బాగుండేవాడండి. బాగా ఎక్కువ నవ్వేవాడు. ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడు అలా ఏడవడమే ఎనీ టైము. వాళ్ళ చెల్లి పుట్టిన దగ్గర నుంచి అయితే పట్టించుకోవడం మానేయడం వల్ల ఇంకా అలా ఏడుపు అది ఇది. పట్టించుకోవడం అంటే పూర్తిగా కాదండి, కొంచెం ఏదైనా చిన్నవాళ్ళు వస్తే పెద్దోళ్ళకి ప్రయారిటీ అనేది తగ్గుతుంది కదా. అండ్ చూడండి, బాబు చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేవాడు. వాడంతా వాడే బాలాట అన్నీ నీట్గా ఆడుకునేవాడు, ఎవరి సాయం లేకుండా. ఇదేనండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలా మా బాబు ఆడుతూ ఉంటాడు, అలా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటనైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.